అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ ఇన్సూరెన్స్ అన్నది ఎన్ని రకాలు, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఎన్ని రకాలు, వాటిలో మీకు ఏది సెట్ అవుతుంది, అదేవిధంగా కవరేజ్ ఎంత ఉండాలో ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా, పేర్లోనే ఉంది ఆరోగ్యం. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇన్ కేస్ మనం కనుక ఏదైనా కారణాల చేత, అది మేబీ సిక్నెస్ కావచ్చు, ఇల్నెస్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కారణాల చేత 24 గంటల కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్లు అయినట్లయితే ఎంతైతే ఖర్చు అయిందో, అంటే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే భరిస్తారు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకున్నాం కనుక. ఆ కంపెనీ మేబీ స్టార్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, టాటా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ కంపెనీస్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం కనుక, ఇన్ కేస్ మనం కనుక 24 గంటల కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే ఆ ఖర్చు మొత్తాన్ని వాళ్ళే భరిస్తారనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఈ పాలసీ తీసుకుందాం అనుకుంటే నేను ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియం కట్టిన తర్వాత సంవత్సరం పాటు ఈ పాలసీ వ్యాలిడ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జూలై 3 రోజు నేను పాలసీ తీసుకున్నా, అంటే ప్రీమియం కట్టా. వచ్చే సంవత్సరం 2022 జూలై 3 వరకు ఈ పాలసీ వ్యాలిడ్లో ఉంటుంది ఈ సంవత్సరం పాటు. ఈ సంవత్సరంలో నాకేదైనా జరిగి నేను హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే ఎంతైతే ఖర్చు అయిందో వీళ్ళే భరిస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం జూలై 3 2022 ముందే రెన్యువల్ చేయించుకోవాలి, అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రీమియం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. ఈ ప్రీమియం ఎంత ఉంటుందంటే, మనం ఎంతైతే కవరేజ్ తీసుకుంటున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. కవరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల కవరేజ్ అనుకోండి, 5 లక్షల వరకు మాత్రమే ఈ కంపెనీస్ నా బిల్లుని భరిస్తాయి, నా ఖర్చుని భరిస్తాయి. అదే ఒకవేళ నేను 10 లక్షల కవరేజ్ తీసుకున్నట్లయితే 10 లక్షల వరకు వాళ్ళే భరిస్తారు. అర్థమైంది కదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సచిన్, మనోజ్ అని చెప్పి ఇద్దరు కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆఫీస్కి ఒకే బండి మీద వెళ్తూ ఉంటారు, ఒకే బండి పైన వస్తూ ఉన్నారు. ఒకరోజు ఆఫీస్ అవగానే ఒకే బండి పైన వస్తూ ఉన్నారు, యాక్సిడెంట్ అయింది. ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో బిల్ అన్నది టోటల్గా 10 లక్షలైంది. సచిన్కి 5 లక్షలు, మనోజ్కి 5 లక్షలు. మనోజ్ ఏం చేశాడు, ఇంతకు ముందే తెలివిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. సో ఎంతైతే ఖర్చు అయిందో ఆ 5 లక్షలు మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. ఎవరికి? మనోజ్కి. సో అతని యొక్క సేవింగ్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు, అప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ సచిన్ ఏం చేశాడు, ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలే. సో సచిన్కి 5 లక్షలు ఖర్చు అయింది కాబట్టి 5 లక్షలు మొత్తం అతని యొక్క సేవింగ్స్ నుండే తీసి కట్టాల్సిందే. మనం కష్టపడి డబ్బుని సంపాదించేది ఎందుకు? హాస్పిటల్ బిల్లులు కట్టడానికా? కాదు కదా, మన యొక్క ఫ్యూచర్ కోసం. సో అందుకని చెప్పే మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీ జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. మీరు పెట్టుబడి పెడుతూ ఉంటారు, దానితో పాటు దీనికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, కాస్త ఉంచుకోండి, ప్రీమియం కట్టండి. ప్రతి సంవత్సరం 12,000 10,000 ఈ రకంగా కట్టినట్లయితే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది, తీసుకోండి. ఇంకా టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుకుందాం. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే దానినే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. దీనిలో ప్రీమియం అనేది కాస్త తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీ ఏజ్ అనేది ఎక్కువ అనుకోండి, ప్రీమియం ఎక్కువ ఉంటుంది. మీకు జబ్బులోనే అనుకోండి, ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఒక కుటుంబం మొత్తం కలిపి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే దానినే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. కుటుంబంలో అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నారో ఆ కుటుంబంలో ఎవరికైనా జబ్బు వచ్చింది, లేకపోతే ఏదైనా కారణాల చేత హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే ఆ ఖర్చు మొత్తాన్ని వీళ్ళే భరిస్తారు. అంటే ఒక కుటుంబం మొత్తం తీసుకునే పాలసీనే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. దీనిలో ప్రీమియం అనేది కాస్త ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీనిలో చాలామంది జనం ఉన్నారు. సో ఆ కారణం చేత ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు, దానినే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. ఎందుకంటే వాళ్ళు ఆ కంపెనీలో ఎవరైతే పని చేస్తున్నారో అందరికీ కలిపి ఒక పాలసీ తీసుకుంటారనమాట. మనం కావాలంటే అపార్ట్మెంట్ ఉందనుకోండి, అందరం కలిపి ఒక పాలసీ తీసుకోవచ్చు. సో ఈ రకంగా గ్రూప్ ఆఫ్ పీపుల్కి తీసుకునే పాలసీనే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. ఇందులో కవరేజ్ అనేది కాస్త తక్కువ ఉంటుందన్నమాట, 3 లక్షలు 4 లక్షలు ఈ రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో మనం మానేసాం, అలాంటప్పుడు ఈ పాలసీ వర్తించదు. ఎన్ని రోజులైతే ఆ ఆఫీసులో పనిచేస్తున్నామో, అంటే ఆ కంపెనీలో పనిచేస్తున్నామో అప్పటి వరకు మాత్రమే వర్తిస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ రిజైన్ చేస్తాం, గ్యాప్ తీసుకున్నాం, ఒక 3 రోజులు 4 రోజులు వేరే ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి గ్యాప్ తీసుకున్నాం, మన తలరాత బాగోక ఆ గ్యాప్లోనే యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎటువంటి క్లెయిము రాదనమాట. అది కూడా గమనించుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. ఇది ఒక రైడర్ అని చెప్పుకోవచ్చు, అంటే బేసిక్ ప్లాన్ పై రైడర్ లాగా యాడ్ చేసుకోవచ్చు. రైడర్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. సో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి క్యాన్సర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఈ పాలసీ వర్తిస్తుంది. పేరులోనే ఉంది క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. సో అలాంటి పెద్ద పెద్ద జబ్బులకి ఈ పాలసీ అనేది వర్తిస్తుంది అనమాట. ముందుగానే మెన్షన్ చేస్తారు, 20-30 జబ్బుల్ని మెన్షన్ చేస్తారు. ఆ జబ్బులు కనుక మనకు వచ్చినట్లయితే ఇది వర్తిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వన్, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఎవరికి సెట్ అవుతుంది? ఎవరి ఏజ్ అయితే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఎక్కువగా లాభాలు ఉంటాయి అన్నమాట. కాకపోతే ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది, అది గమనించుకోండి. అండ్ నెక్స్ట్ వన్, డైలీ క్యాష్ బెనిఫిట్ ప్లాన్. ఇది ఒక రైడర్. ఈ రైడర్ని యాడ్ చేసుకున్నట్లయితే మనం ఎన్ని రోజులైతే హాస్పిటల్లో ఉంటామో అన్ని రోజులకు గాను ఎక్స్ట్రాగా క్యాష్ ఇస్తారనమాట. రోజుకి ఇంత, రోజుకి 5,000, 6,000, 7,000 అని చెప్పి క్యాష్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే బయట ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల్ని కవర్ చేస్తుందన్నమాట. సో ఇది రైడరే, మనం రైడర్లా మాత్రమే తీసుకోవాలి. బేసిక్ ప్లాన్ ఉందనుకోండి, ఎంతైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దానికి డబ్బు ఇస్తారు, అది కవర్ అవుతుంది. దానితో పాటు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఈ ప్లాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్, డిసీజ్ స్పెసిఫిక్ ప్లాన్. అంటే కొన్ని రోగాలకి మాత్రమే తీసుకునే ప్లాన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేర్ ప్లాన్, క్యాన్సర్ కేర్ ప్లాన్, ఈ రకంగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక షుగర్ కేర్ ప్లాన్ని తీసుకున్నట్లయితే, పొరపాటున నాకు షుగర్ వచ్చినట్లయితే ఎంతైతే ఖర్చు అవుతుందో, దాని యొక్క ట్రీట్మెంట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఈ ప్లాన్ అనేది భరిస్తుంది అనమాట. ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇన్ని రకాలు ఉన్నాయి. వీటిలో మీకేది సెట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు పెళ్ళి అవ్వాలా, మీ పేరెంట్స్కి ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అలాంటప్పుడు మీరు సింగిల్ కాబట్టి ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, మీ అందరికీ కలిపి ఒక పాలసీ తీసుకుందాం అనుకుంటే మీకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సెట్ అవుతుంది. అదేవిధంగా మీరు సీనియర్ సిటిజన్, అంటే మీ ఏజ్ అనేది 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మీకు సెట్ అయ్యే ప్లాన్ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి, మీకు ఏది సెట్ అవుతుందో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. అంతేగాని బ్లైండ్గా వెళ్ళిపోకండి. బ్లైండ్గా వెళ్ళినట్లయితే ఏమీ లాభం ఉండదు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో హెల్త్ ఇన్సూరెన్స్ కోర్స్ ఉంది. సెపరేట్గా ఒక కోర్సే చేశా, ఆ కోర్స్ని చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇన్ కేస్ మీకు కనుక డిస్కౌంట్ కావాలంటే MARIDI ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ థింగ్, ఎంత కవరేజ్ ఉండాలి? బేసిక్ రూల్ ఉంది. కవరేజ్ ఎంత ఉండాలంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అంత కవరేజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 10 లక్షలు అనుకోండి, మీ యొక్క కవరేజ్ అనేది ఖచ్చితంగా 10 లక్షలు ఉండాల్సిందే. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. కొందరు ఏంటంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే కవరేజ్ అనేది 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఈ రకంగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోకండి. మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో మినిమం అంత కవరేజ్ ఉండాలి. ఎక్కువ తీసుకుంటారా? తీసుకోండి, వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ వన్, ప్రీమియం. ప్రీమియం ఎంత ఉండాలంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్లో 2% ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 10 లక్షలు అనుకోండి, ప్రీమియం అనేది ఖచ్చితంగా 20,000 ఉండాల్సిందే. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. ప్రీమియం అంతకంటే తక్కువ ఉండకూడదు, అంతకంటే ఎక్కువ కూడా ఉండకూడదు, ఆ రేంజ్లో ఉండాలన్నమాట. ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నన్ను అడిగినట్లయితే మీరేం చేస్తారంటే 5 లక్షల బేసిక్ ప్లాన్ తీసుకోండి, ప్లస్ దానికి 25 లక్షల సూపర్ టాపప్ని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిపితే 30 లక్షలు. సూపర్ టాపప్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్. అంటే ఈ బేసిక్ ప్లాన్ అన్నది 5 లక్షలు. మీకు 5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయినట్లయితే ఎంతైతే ఎక్కువ ఖర్చు అయింది హాస్పిటల్లో ఆ ఖర్చుని ఈ సూపర్ టాపప్ నుంచి కట్ చేసుకుంటారనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు బేసిక్ అనుకోండి, ఈ 5 లక్షలకి మహా అయితే 10,000, 12,000, 15,000 ఈ రకంగా ఖర్చు అవుతుంది. మీ జన తక్కువ అనుకోండి 10,000 అయిపోతుంది. సూపర్ టాపప్ 25 లక్షలకి ఎంత అవుతుందంటే 10,000 అవుతుంది, ఎందుకంటే అది సూపర్ టాపప్ కాబట్టి. సో 5 లక్షల బేసిక్కి 10,000, సూపర్ టాపప్ పైన 25 లక్షలకి 10,000, అంతా కలిపితే 20,000. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. అర్థమైంది కదా. సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మరింత వివరాలు కావాలనుకుంటే, అంటే ఎలా బై చేయాలి, ఏవి బెస్ట్, అంటే ఏ కంపెనీస్ బెస్ట్, అదేవిధంగా ఎలాంటి థింగ్స్ని కన్సిడర్ చేయాలి, ఆన్లైన్లో ఎలా బై చేయాలి, ఇదంతా ప్రాక్టికల్గా మీకు కావాలంటే కోర్స్ ఉంది. ఆ కోర్స్ పేరే హెల్త్ ఇన్సూరెన్స్ కోర్స్. ఎక్కడుంది? ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంది. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి.
మీరు కనుక MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.